దారిద్ర్యం ఉంటే ఫస్ట్ పాయింట్, ఆంతర్యంలో సంపద గనక లేకపోయిందే బాహ్యంలో సంపద ఉన్నా వాడు లేనివాడే. ఆంతర్యంలో గనక సంపద ఉంటుందే ఏమి బాహ్యంలో మనకి ఏ సంపద లేకపోయినా వాడు ఉన్నవాడే. బాగా అర్థం చేసుకోండి. బాహ్యంలో సంపద ఉన్నా ఆంతర్యంలో గనక దారిద్ర్యం ఉందే వాడు లేనివాడే. ఆంతర్యంలో గనక సంపద ఉందా బాహ్యంలో దారిద్ర్యం ఉన్నవాడు ఉన్నవాడే. ఇది ఉన్నటువంటి వ్యవహారం. అందువల్ల ఈ లోకంలో ఎవడు సుఖాన్ని పొందుతూ ఉన్నాడో ధనం వల్ల మనకు అర్థమే కాదనగా ఏ మనసా ఇది ఇంతుంది, దీని వెనక నా మాట విని ధన ఆగమి ధన సంపాదనే తృష్ణాం జహీహి త్యజ, దీన్ని విడిచిపెట్టు. ఎందుకని? దీనివల్ల సుఖపడ్డ వాళ్ళు ఎవరో కనపడడం లేదు. అర్థమవుతుంది? అవసరాలు తీరడానికే గాని కేవలం ధనం వల్లనే సుఖపడిన వాళ్ళని తెలియదు. కొలంబస్ ఏమేమి ఊళ్ళు ఏ ఏ దేశాలు కనిపెట్టాడో నాకు తెలియదు, కానీ ఎన్ని లోకాలు చూచాడో శంకరాచార్య స్వామి మాత్రం ఒక్కదానికోసం వెతికి 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 కొలంబసే బెటర్ పట్టుకున్నాడు, శంకర పట్టుకోలేకపోయాడు. ఒకటి అదేంటో తెలుసా? నహి లోకే కస్యచిత్ విత్త లాభ కస్యచిత్ తృప్తికరో ద్రష్ట. ఏమి సెంటెన్స్! శంకరాచార్య స్వామి భాష్యం. నహి లోకే, లోకే అస్మిన్ లోకే, ఈ లోకంలో ఎట్లా తెలుసు ఆయనకి? అందరిని బట్టి చూశాడని అర్థం. ఈ ప్రపంచంలో అస్మిన్ లోకే నహి లోకే విత్త లాభ కస్యచిత్ తృప్తికరో ద్రష్ట. అంటే ధనం సంపాదించి విపరీతంగా ధనం సంపాదించినటువంటి వాడు, తృప్తిగా ఉన్నటువంటి వాడు కస్యచిత్ తృప్తికర కస్యచిత్ తృప్తికర ద్రష్ట నా, ఒక్కడ కూడా కనపడడం లేదన్నాడు. అంతే. అంటే మరీ పరిశీలించి విశ్లేషించి పరీక్షించి చూస్తే ఓహో ఈయనకి ఇన్ని కోట్లున్నాయి, ఈయన ఏమన్నా సుఖంగా ఉన్నాడా? లేదు. ఆయనకి అన్ని కోట్లున్నాయి, సుఖంగా ఉన్నాడా? లేడు. ఈ ప్రపంచంలో అందరినీ చూచి శంకరాచార్య స్వామి బిల్ గేట్స్ తో సహా చివరికి వచ్చినటువంటి నిర్ణయం ఇది. ఇది ఒక హార్డ్ ట్రూత్. ఇది సరేనా? సుఖం వేరే రకంగా వస్తుంది, ఈ విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. కనుక నహి లోకే విత్త లాభ కస్యచిత్ తృప్తికరో ద్రష్ట, ఒక్కడు కూడా కనిపించడం లేదు ఈ ప్రపంచంలో. కనుక ఓకే మూఢ జహీహి ధన ఆగమ తృష్టం. కాబట్టి ధనం ఆనందాన్ని ఇస్తూ ఉంది అనుకోవడం శోభనాధ్యాస. శోభనాధ్యాస అంటే దేంట్లో అయితే ఆ లక్షణం లేదో అది ఉన్నట్టు చూడడం. ఇది మోహం. ఈ మోహం కలిగినటువంటి వాడు మూఢుడు.